కొనేవారు. అలా జరుగుతున్నది. ఎప్పుడు రోజు పేపర్లు వస్తూ ఉంటాయి. సో లారీలను ఆపటం, బస్సులను ఆపటం, డ్రైవర్లను కొట్టడం. కండక్టర్ ఆ దినాల్లో బస్సులో కండక్టర్స్ ఉండేవారు. డ్రైవర్ను కండక్టర్ని కొట్టి డబ్బులు మొత్తం లాక్కోవటం, ప్యాసింజర్ల కాడ బంగారు చైన్లు, వాచెస్, డబ్బు మాత్రం లాగేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో సరే నేను పరిచయకు వచ్చి వెళ్తుంటే ఆ ఘాట్ సెక్షన్లో ప్రయాణం చేస్తున్నాను. 3 రోజులు ఇంకా ఆ దినాల్లో దాదాపు 12 గంటలు వాక్యం చెప్పి ఉంటాను ప్రభు కృపను బట్టి. శుక్రవారం, శనివారం, ఆదివారం మొత్తము ఒక 12, 13, 14 గంటలు. ఆ రోజు కొంచెం ఆరోగ్యం బలంగా ఉండేవాడిని. చక్కగా వాక్యం చెప్పాను. సరే బస్సు ఎక్కాక నాకు చల్లగా నిద్ర వస్తుంది, అలవాటు. ట్రైన్ అయినా బస్సు అయినా అలిసిపోయి బాగా నిద్రపోతూ ఉంటాను. సరే బస్సు ఎక్కాను, నిద్రపోతూ ఉన్నాను. తెల్లవారుజాము ఎప్పుడు మధ్యాహ్నం ఒకసారి అటు బాత్రూమ్కి వెళ్ళి వచ్చాను, నిద్రపోతూ ఉన్నాను. సరే తెల్లవారుజాము 2:30, 3 గంటలు అయి ఉంటుంది. నిద్రలో కొంచెం మెలకువ వచ్చింది. ఆ ఘాట్ సెక్షన్లో బస్సు ఆగిపోయి ఉంది. నిద్ర లేచాక వెంటనే నా చుట్టుపక్కల బస్సులు ఎవరు లేరు. నాకు ఎదురుగా ఒక బస్సు ఉంది, నా వెనక ఒక లారీ ఉంది, బస్సులో వెనక ప్యాసింజర్ ఎవరు లేరు. బస్సు అంతా ఖాళీ అయింది. అలా చూడగానే బస్సు అద్దాలన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఆశ్చర్యంగా లేసి ఏంటి ఎవరు లేరు బస్సులో, ఎక్కేటప్పుడు అందరు ఉన్నారు, ఇప్పుడేంట్రా బాబు ఎవరు లేరని కొంచెం కళ్ళు దులుపుకొని అలా కింది దిగ్గానే డ్రైవర్, కండక్టర్ కొంచెం దెబ్బల దగ్గర రక్తం కారుతూ ఉంది. ప్యాసింజర్లో కొంతమందికి దెబ్బలు తగిలి ఉన్నాయి. తర్వాత ఎదురుగా లారీ డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకు దెబ్బలు తగిలి ఉన్నాయి. ప్యాసింజర్లు అందరూ చాలా కంగారుగా ఉన్నారు. నేను అడిగాను, ఏంటంటే డ్రైవర్ గారు ఎవరు లేరు, ఏం జరిగిందంటే, సార్ మీరు భయంకరంగా నిద్రపోతున్నారు. ఏం జరిగింది? భయంకరంగా నిద్రపోతున్నారు. ఒక 6 మంది మనుషులు వచ్చారు, ముసుగులు ధరించారు, ముఖానికి కళ్ళ గుడ్డలు కట్టుకున్నారు, కట్టెలు, కత్తులు, రాడ్లు పట్టుకొచ్చి లారీ అద్దాలు కొట్టి బస్సు యొక్క టైర్లు కోసిపడేసి మమ్మల్ని అందరినీ కొట్టి డబ్బులన్నీ దోచుకున్నారు సార్. వాచీలు, ఉంగరాలు, తాలిబొట్లు మొత్తం లాగేసుకున్నారు. చూడు రక్తపాతమైంది. పోలీసులకు ఫోన్ చేసి, అప్పుడు మొబైల్ ఫోన్ కూడా లేదు, ఎప్పుడు వస్తారో తెలియదు సార్, ఇది మా పరిస్థితి. నన్ను అడిగి ఏంటి మరి నన్ను ఎవడు తాకలేదు అన్నది. వాళ్ళు అన్నారు డ్రైవర్, కండక్టర్, సార్ మిమ్మల్ని చూశారు, మీరు బాగా నిద్రపోతున్నారు, మీరు చచ్చిపోయారని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయారు సార్ అన్నాడు. వాడు చెప్పి